వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువు ప్రతి ఒక్కరు కూడా ఆవుని ఒక పవిత్ర జంతువుగా భావిస్తారు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయం అలాగే పశువుల పెంపకం అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటుగా సంప్రదాయంగా ఉండేది. దీన్ని ఆదాయ వనరుగా భావించినప్పటికీ కూడా పురాతన కాలం నుంచి ఆవులు మన భారతదేశంలో ఎక్కువగా ఆరాధించబడుతున్నాయి. గొప్ప ఆర్థిక ప్రాబల్యం ఉన్నప్పటి ఇచ్చేటువంటి ఆవులు పాలకు మూలాధారమైనప్పటికీ అందులో ఆవులకు ఉన్నటువంటి గోమూత్రాన్ని మందులుగా తయారు చేసేటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది. గోమూత్రం ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, దుష్ప్రభావాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. గోమూత్రం కావాలి అని ఎప్పుడు అడుగుతారంటే ఆవు యొక్క మూత్రం అలాగే పేడ కూడా గొప్ప ఔషధ విలువలు కలిగి ఉన్నటువంటిది అనేది వాస్తవం. అయితే ఆవు నుండి లభించే మూత్రం, నెయ్యి, పెరుగు, పేడ వీటిని ఆవు పాలతో కలిపి చేసిన మిశ్రమాన్ని పంచగవ్య అంటారు. ఇది ఆయుర్వేదంలో ఔషధ గుణాలకు పేరు పొందినటువంటి మందు. సంస్కృత పదమైన సుశ్రుత సంహిత ప్రకారం ఒక ఆవు నుంచి ఉత్పన్నమైన అన్ని ఉత్పత్తుల్లో ఆవు యొక్క మూత్రం అత్యంత సమర్థవంతమైన రోగ నివారణగా పరిగణించబడుతుంది. ఉదాహరణకి మన శరీరం మీద ఎక్కడైనా ఏదైనా దెబ్బలు కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా వాటికి సంబంధించి గోమూత్రాన్ని అక్కడ పోస్తే ఆ దెబ్బలు నివారించబడతాయి. అలాగే ఆయుర్వేదంలో గోమూత్రం అమృతంగా లేదా జీవజలంగా భావించబడింది. నైజీరియా, మయన్మార్ దేశాల్లో కూడా సాధారణ మెడిసిన్ ప్రాక్టీషనర్లు అంటే గ్రామస్థాయినటువంటి ప్రాక్టీషనర్స్ కూడా మందుల్లో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. అలాగే తెల్లవారుజామునే మనము లేచిన తర్వాత ఒక ఆవు మూత్రాన్ని కొద్దిపాటి సేకరించడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. అయితే కడుపుతో ఉన్నటువంటి ఆవు అంటే బిడ్డని కనడానికి సిద్ధంగా ఉన్న ఆవు యొక్క మాత్రం ప్రత్యేక హార్మోన్స్ ఉండడం వల్ల అది అధిక పోషకతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి గోమూత్రాన్ని మాత్రం మనం ఉపయోగించకూడదు. సుమారు 80 నయం కాని వ్యాధులు అలాగే అనేక రకమైనటువంటి రుగ్మతల్ని గోమూత్రం ఒక్క దెబ్బలో నివారిస్తుందట. గోమూత్రం దాని ఔషధ గుణాలను బట్టి ఉపయోగించడం మాత్రమే కాకుండా అది ఇంకా చాలా ఉపయోగాలు కూడా కలిగి ఉంది. ఎరువుగా సేంద్రియ వ్యవసాయంలో ఆవు మూత్రాన్ని, పేడను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేపాకులతో కలిపినప్పుడు ఇది ఒక అద్భుతమైన బయోపెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గోమూత్రం సాంప్రదాయకంగా శుభ్రపరిచే ద్రావణాల యొక్క యాంటీ మైక్రోబయాల్ చర్యను పెంచుతుంది. అలాగే దీనికి నేలను శుద్ధి చేయడానికి కూడా ఈ గోమూత్రాన్ని వాడచ్చు. ఆవు మూత్రంతో నేలను తడపడం వల్ల బ్యాక్టీరియా తొలగించడానికి కాకుండా స్థలం చాలా పవిత్రంగా మారుతున్నది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇక దీన్ని బ్యూటీషియన్స్ అలాగే షాంపూస్, సోప్స్ వీటిలో కూడా గోమూత్రంతో మిక్స్ చేసి ఆ కెమికల్స్ని తయారు చేస్తారు. గోమూత్రం ప్రయోజనాల్లో ప్రధానంగా చూస్తే క్యాన్సర్ రోగులకి గోమూత్రం చాలా ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది. ఎక్కడైనా మన శరీరం మీద దెబ్బలు తగిలినప్పుడు గోమూత్రాన్ని పోస్తే ఒక్కసారిగా మాడిపోతుంది. అలాగే శరీరంలో లోపల పేగులకు ఏవైనా కనుక నులి పురుగు లాంటివి వస్తే గోమూత్రం తాగితే వెంటనే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, మధుమేహం నయం చేయడానికి, వృద్ధాప్యం రాకుండా చర్మాన్ని ముడతలు పడకుండా చేయడానికి, అలాగే లోపల ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధులకి, మనిషి శరీరంలో ఉన్న అన్ని వ్యాధులకు కూడా గోమూత్రం అనేది చాలా అవసరమని ప్రతి ఒక్కళ్ళు భావించాలి. అందుకని ఆవు మూత్రాన్ని ప్రతిరోజు సేవించినటువంటి వాళ్ళకి అనారోగ్యం ఉండకపోగా వృద్ధాప్యం కూడా తొందరగా రాదనేది మన పెద్దలు చెప్తుంటారు. వీటిని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.